తన పాటే తనకు గుర్తు చేస్తున్నా. నారాజు కారాకుర అన్నయ్య నసీబు అన్నయ్య. సరే, పంతం నానాజీ అది కూడా అంటే బాధాకరం అండి. ఇది ఒక రాజకీయం. ఇప్పుడు పంతం నానాజీ ఉదంతం ఒకటి. అక్కడ కాకినాడలో రంగరాయ వైద్య కళాశాల ఎప్పటి నుంచో ఉన్నది. ఆ డాక్టర్ ఉమామహేశ్వరరావు అని ఆయన స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఏదో ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టడానికి అది వెళ్ళారు. ఇది మంచి ప్రభుత్వం అన్న టైటిల్కి ఇది పూర్తిగా రివర్స్లో జరిగింది. అక్కడ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం జరపాల్సిన సమయంలో ఒక దళిత నేపథ్యం ఉన్న వైద్యుడి మీద ఆయన మీద తిట్టడము, దూషించడము, తర్వాత కొంత దౌర్జన్యం జరిగిందనే వాతావరణం కూడా వచ్చింది. అందరూ కూడా చాలా బాధపడ్డారు. వైద్యుల సంఘం కూడా ఆయన మీద చర్య తీసుకోవాలని కోరింది. ఇవన్నీ వాంఛనీయమైన విషయాలు కదా. పైగా పంతం నానాజీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఏ నేపథ్యం లేని వ్యక్తి కూడా కాదు. గట్టిగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్తో. ఎంత దూరం వెళ్ళిందంటే చివరకు పవన్ కళ్యాణ్ కూడా సహించలేక ఇది సరికాదు, నువ్వు ఇలా చేస్తుండకూడదు అంటే ఇప్పుడు ఆయన కూడా ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ప్రాయశ్చిత్తం చేయడము, లాంఛనము అది కాదు కావాల్సింది. అసలు ఈ ఆలోచన ధోరణి ఆధిపత్యంలాగా ఉండే ఈ పద్ధతి మారాల్సిన అవసరం ఉంది. దీని మీద మనం చూస్తే తెలుగుదేశాన్ని బలపరిచే మీడియాలో కొంచెం తీవ్రంగానే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాక కూడా వాళ్ళు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. మళ్ళీ ఇంకో బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఆ టిక్కెట్ల విషయం పైన కూడా దాన్ని బయట పెట్టండి అంటే రోజా గారి టార్గెట్ అనుకుంటారు. ఆవిడ ఏదో టికెట్లు అమ్మేసుకున్నది, 30 మందిని తీసుకెళ్ళింది, 50 మందిని తీసుకెళ్ళింది అని దాన్ని నేను స్వాగతిస్తున్నాను. అన్నీ వస్తాయండి ఈ సిట్ పరిధిలో పర్టికులర్ గా అయితే టికెట్ల మీద అని చెప్తున్నారు. అంటే రోజా ఈ స్పెషల్ టార్గెట్ కదా. కాబట్టి ఎప్పటికైనా సెలబ్రిటీస్ కదా. సో ఇది ఇప్పుడే అంటే నేను ఒకటే ఆగుతుంది అనేది ఏమంటే ఇప్పటి వరకు ఒక రాజకీయ మత కోణంలో నడిచింది ఆగుతుంది. ఇంకా అనేక దర్యాప్తుల్లో ఈ పరంపర కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఏం చేయలేదు చూడండి. నేను ప్రతిజ్ఞ చేస్తా అంటే నేను చేస్తా అన్నాడు, మీరు రండి అన్నారు, లోకేష్ అన్నాడు, వైవి సుబ్బారెడ్డి అన్నాడు, ఇంకా చాలా మంది అన్నారు. ఎవరేమంటలేదు అంటే మీరు మళ్ళీ వెనక్కు తీసుకుపోయారు. అసలు ధర్మారెడ్డి గారు ఎక్కడ? ధర్మారెడ్డి గారు రేపు ధర్మారెడ్డి గారి గురించి వీళ్ళెవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన తలనీలాలు ఇస్తారని ఏదో వచ్చింది. అదే నేను అనేది, ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు? ఆయన ప్రధాన కర్త ఆయనే కదా. కొన్ని జగనే చెప్పాడు అనుకుంటే కూడా. ఎందుకంటే సంబంధాలు అలా ఉన్నాయి. కొన్ని పేర్లు వినిపించట్లేదు. మనం ఇంకోసారి చర్చిద్దాం, ఇప్పటికే చాలా సమయం అయింది. కానీ ఈ మొత్తంలో అసలు సూత్రధారిగా చక్రధారిగా అక్కడ ఉన్న ధర్మారెడ్డి గారు ఎందుకు కీలకమైన దోషిగా వెళ్ళదే విమర్శ వీళ్ళు చేయడం లేదు. నెంబర్ 1 జగన్ అయితే, నెంబర్ 2 సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అనుకున్నా. ఈ నెంబర్ 3 గానే ఉండాలి కదా. వై ఈజ్ మిస్సింగ్? వై నెంబర్ 3 ఈజ్ మిస్సింగ్? వాట్ ఈస్ ది అరేంజ్మెంట్ ఆర్ వాట్ ఈస్ ది అగ్రిమెంట్? ఆయనకు ఈ నేపథ్యం అంతా ఉంది కదా. కానీ ఒకటి పెట్టారు అంతకుముందు, చాలా దురదృష్టకరం. ఆయన కుటుంబంలో ఏదో ప్రమాదం జరిగితే దేవుడు శిక్షించాడు. ఇలా ఇవన్నీ ఎక్కడికో పోయాయండి. రోజాది కూడా ఉండొచ్చు. మీరు చెప్పిన దానికి ప్రాయశ్చిత్తం నుంచి ఇంకోటి కూడా చెప్తున్నాను. మనం పంతం నానాజీనే కాకుండా మీరు కొంచెం అటు ప్రకాశం జిల్లా వైపు వెళ్తే